నవ్య న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుక జరిగింది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా చీరాలలో గడియార స్తంభం సెంటర్లో కేక్ కటింగ్ జరిగింది. మొదటిగా పాస్టర్ రత్నరాజు ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో ఎస్జే చిరంజీవి, రమేష్, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఆరాధన టీవీ ఆధ్వర్యంలో చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాలు నిర్వహించినట్లు చీరాల యూత్ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీన ఆరాధన టీవీ ఆధ్వర్యంలో చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చీరాల యూత్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగల ప్రాముఖ్యతను లోకానికి చాటడానికి, యువతను ఆధ్యాత్మిక మార్గంలో ప్రోత్సహించడానికి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటలకు సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభమయ్యి బేర్పేట సెయింట్ లూకాస్ చర్చ్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గొర్రెముచ్చు సోని, రాజేష్, దినేష్, సందీప్, అశోక్, జాక్సన్, బ్లెస్సీ సోని తదితరులు పాల్గొన్నారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చీరాల యువకులు, క్రైస్తవులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కావున చీరాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల యువకులందరూ కలిసి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం రేపు 20వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి చీరాల సెయింట్ మార్క్స్ చర్చ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి చీరాల సరౌండింగ్స్ మొత్తం తిరుగుతారు. ఇక పేరాల సెంటర్ దాకా పోయి మళ్ళీ తిరిగి చర్చి దాకా జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ చీరాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ పాల్గొని ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. చీరాల ప్రజలందరికీ విజ్ఞప్తి, మనకి ఆరాధన ఛానల్ నుంచి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జరపడానికి సురేష్ గారి ద్వారా మనకి అవకాశం వచ్చింది. కాబట్టి చీరాల ఉన్నటువంటి క్రైస్తవులందరూ, సోదరులు అందరూ రిలీజియస్ కాకుండా అందరూ ఎవరన్నా పార్టిసిపేట్ చేయవచ్చు. ఒక ఎక్సర్సైజ్గా ఉంటుంది. యవనస్తులే కాదు, వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. సో అందరికి ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖున స్టార్ట్ అవుతుంది. తప్పకుండా అందరూ ఇచ్చేసి పాల్గొని తోటి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. వేటపాలెం మండల విద్యా వనరుల కేంద్రంలో గురువారం ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు అధ్యక్షతన కాంప్లెక్స్ చైర్మన్లు సిఆర్పీలతో సమావేశం నిర్వహించారు. వేటపాలెం మండలం విద్యా వనరుల కేంద్రంలో గురువారం ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు అధ్యక్షతన కాంప్లెక్స్ చైర్మన్లు సిఆర్పీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా ఓఎస్సీ చిల్డ్రన్ సర్వే ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించి పూర్తి వివరాలు అందజేయాలని ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు తెలిపారు. ప్రధానంగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు చిన్నారులు బడికి రావాలని, బాలికలు అయితే బడి ఎందుకని ఆపేశారు, తదితర వివరాలు సేకరించాలని సూచించారు. సర్వే పూర్తి వివరాలు పాఠశాల కమిషనర్ కు పంపించడంతో పాటు బడి ఈడు పిల్లలు బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు వెంకటేశ్వర్లు, దుర్గా ప్రసాద్, రవికుమార్, ఇందిరా, ఇజ్రాయిల్, ప్రసాద్, సిఆర్పీలు పాల్గొన్నారు. తెలియజేయగా ఈరోజు అనగా 18/4/19 తారీఖున 2019న ఓఎస్సీ చిల్డ్రన్ గురించి సిఆర్పీలకి, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్కి సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మరి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి పిల్లలందరూ కూడా 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. దీనికి జిల్లా ప్రాజెక్ట్ అధికారి మాకు సమావేశం ఏర్పాటు చేశారు. వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈ సిఆర్పీలకి 20వ తారీఖు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ రోజు వాళ్ళు మళ్ళీ సూచనలు, సలహాలు ఇస్తారు. అయితే ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది ఎన్యూమరేటర్స్ అందరూ కూడా ఈ నెల 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు చేయాల్సి ఉంటుంది. కనుక వీటి మీద వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో అంగన్వాడీ కార్యకర్తలు, మరి ఆశా వర్కర్స్ ఎవరైనా సరే, నా ఎన్జిఓస్ కానీ ఎవరైనా సరే మా యొక్క ఎన్యూమరేటర్స్కి సహకరించి తల్లిదండ్రులు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఆ పిల్లల్ని మేము బడిలో చేర్పించడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఆడపిల్లలు 6వ క్లాస్ కానీ 7వ క్లాస్ కానీ 8వ క్లాస్ కానీ మానుకొని ఉంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అనేది మన చీరాల్లో ఉంది. అక్కడ అడ్మిషన్ చేసుకుంటారు.
కనుక వాళ్ళు కూడా మా వాళ్ళ దృష్టికి తీసుకొస్తే చక్కగా అక్కడ చేర్పించి పిల్లలకి అన్ని వసతులు ఉన్నాయి కనుక చక్కగా చదువుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక దీంట్లో తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఎస్ఎంసీ చైర్మన్స్, మెంబర్సు అందరూ కూడా మరి మాతో సహకరించి పిల్లలందరూ నమోదు ఈ విధంగా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. చీరాల వుడ్నగర్లోని శ్రీ గౌతమి స్కూల్లో గురువారం పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చీరాల వుడ్నగర్లోని శ్రీ గౌతమి స్కూల్లో గురువారం పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే చిన్నారులు పలు సందేశాత్మక లఘునాటకాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రూపస్ మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.